అది సార్. దేవా, ఆఫీస్ దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటారు, పదా. యా, ఐల్ మూవ్. పెద్దబాబు గారు, ఒక్క నిమిషం. మీరు చాలా గొప్పలైనారు కదా పెద్దబాబు గారు. దిష్టి తీయించుకుని ఆఫీస్కి వెళ్ళండి. ఏయ్, మిర్చి ఉప్పుతో దిష్టి అంటే పావుతలకి అట్టా అనకండి అమ్మాయి గారు. ఆఫీస్లో ఎవరైనా కళ్ళిడిస్తే పెద్దబాబు గారికి జ్వరం వస్తుంది. అపశకనం మాటలు మాట్లాడకు, నోరు మూసుకో. చందు, వెయిట్. పార్వతి ముచ్చటెందుకు కాదనాలి? మన మంచి కోరుతుంది కదా, లెట్ హర్ డు ఇట్. పార్వతి. పెద్దమ్మాయి గారు, మీరు కూడా ఇట్ట నిలబడండి. ఈడు జోడుగా ఉన్నారు, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. రాజందు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, డ్రైవర్ దిష్టి, ఆఫీస్లో ఉన్న వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలా. తూతు అని ఉయ్యండి పెద్దబాబు గారు. అమ్మాయి గారు, మీరు కూడా. ఇప్పుడు కారు ఎక్కండి పెద్దబాబు గారు. పార్వతి, పాస్పోర్ట్ రెడీ చేసుకో. ఫోటోలున్నాయి. మొన్న ఆధార్ కార్డు కోసం దిగినప్పుడు 4 ఎక్కువ దిగాను. పాస్పోర్ట్ అంటే ఫోటో కాదు పార్వతి. బస్లో ఊరెళ్ళడానికి టికెట్ ఎలా తీసుకుంటామో, వేరే దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్టు ఎట్టా పెద్దబాబు గారు? నాకెట్ తెలుసు. శివ హెల్ప్ చేస్తాడు. ఓ 4 జతలు బట్టలు సర్దుకో. ఓ, ఇస్త్రీ చేసి పెట్టుకున్నాను పెద్దబాబు గారు. 4 లంగావునిలు, అమ్మగారు 2 పాత చీరలు ఇచ్చినారు కదా, వాటిని కట్టుకుంటా. అయ్యో పార్వతి, మనం వెళ్ళేది. దేవా, అన్ని తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆఫీస్కి వెళ్ళు. యా చందు. పార్వతి, చందు నీకు హెల్ప్ చేస్తుంది. ఇలా లంగావోనీలు, చీరలు కాదు, ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆ రేంజ్లో రెడీ అవ్వాలి. అట్టాగే పెద్దబాబు గారు. పెద్దమ్మాయి గారు ఎట్టా చెప్తే అట్టా చేస్తాను. బాయ్ చందు. బాయ్. చెయ్యి విరిచేస్తానేమనుకున్నావో? అమ్మాయి గారు నొప్పేద్దాంది. నీ చేష్టలు చూస్తుంటే నాకు గుండెల్లో నొప్పిగా ఉంది. ఇంకొకసారి దేవాన్ని చూసి పళ్ళు ఇక్కిలించినా, చెయ్యి ఊపినా నీ మీద కారెక్కించేస్తాను. జాగ్రత్త. సరే, ఉంటాను. బాయ్. సరే గమ పదనిజా కరో కరో జల్సా. ఇప్పుడు ఎలా ఏడిపిస్తానో చూడు. హాయ్ స్వీట్ హార్ట్. అలా మాట్లాడకురా, నాకు సిగ్గేస్తుంది. 4 రోజులు దుబాయ్లో ఉన్నా, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో నీకు టచ్ లోనే ఉన్నాను కదా బంగారం. టచ్ లో ఉందా? ఏం మాట్లాడుతుంది ఇది? ఎవరితో మాట్లాడుతుంది? సారీ అని 60 సార్లు చెప్పినా నువ్వు క్షమించకపోతే నా హార్ట్ వీక్ అయిపోతుంది డార్లింగ్. డార్లింగా? ఈ నవల కోసమే నీతో మాట్లాడేది. నైట్ సంగీత్ అయిపోయాక మార్నింగ్ షార్ప్ గా 8 o'clock నీ దగ్గర ఉంటా. ప్రామిస్.
ఐ నెవర్ మిస్ ఇట్. వి షల్ గో అవుట్, ఓకే? హలో 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 ఫోన్ పెట్టేశాడు. మహి, ఆర్ యు మ్యాడ్? అదేంటి అలా పగలగొట్టేశావు? నీ తల పగలకొట్టలేదు, సంతోషించు. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆ ఎకీకలో పక్కపక్కలేంటి? వేల అమ్మాయిల ఫాలోయింగ్స్, వందల అమ్మాయిలతో రొమాన్స్ చేసే కలియుగ మన్మధుడివి. నీకు తెలీదా? పొట్లకే మొహమోడా. సరే విను, బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. మాట్లాడితే తప్పేంటి? హవ్వా హవ్వా, తప్పేంటా? బాయ్ ఫ్రెండ్తోనని సిగ్గు లేకుండా చెప్తున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే తప్పులేదు గాని నేను ఒక్కరితో మాట్లాడితే తప్పేంటి? మాట్లాడొద్దు, ఏ మాట్లాడొద్దు అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి. ఏమన్నా? రే, ఏమన్నావురా? చూసావా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో? అంత లేదు, పిచ్చిదాలా మాట్లాడుకు. రే, నాకు ఇష్టమైన మొబైల్ ఫోన్కు స్క్రాచ్ పడితేనే ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈరోజు నువ్వు కిందేసి పగలు కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవునరా, నువ్వు చూపించే కోపంలో నా మీదున్న ప్రేమ కనపడుతుంది. నీ తిట్లలో నా పైనున్న ఇష్టం తెలుస్తుంది. నేను ఒక అబ్బాయితో మాట్లాడినట్టు నటిస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నీ లోపల నా పట్ల సముద్రం అంత ప్రేమ ఉన్నా దాన్ని బయట కనపడకుండా నీ గుండెల్లో దాచిపెట్టావు మహి. హై, నీకు పిచ్చి ముదిరిపోయింది. నన్ను రెచ్చగొట్టి ప్రేమను సాధించాలనుకుంటే అది జన్మకు సాధ్యం కాదు. ఇలా యాక్ట్ చేయటం మానుకోమని నీకెప్పుడో చెప్పాను. ఇంకోసారి ఇలా చేస్తే మొబైల్ పగిలినట్టు నీ మొహం పగులుతుంది. రేయ్ పొట్టోడా, నీ సంగతి రాత్రి సంగీత్లో తెలుస్తాను. ప్రేమ గీమ జాంతానే అన్న నీతోనే డ్యూయిట్ సాంగ్ పాడతాను. దుబాయ్లో షేక్ల కుక్క ఏదో కరిచినట్టుంది. రేయ్, హే, పోవే. ఏం తింటున్నావే? బంగారం, కెన్ ఐ కిస్ యూ? బాయ్. నిన్ను అవును, అది ఫోన్లో మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తే నేనెందుకు అంతలా రియాక్ట్ అయ్యాను? అదే నాకు అవసరం లేనప్పుడు ఇన్ని ఎమోషన్స్ అవసరమా? నా జీవితం పెనాయిల్ మొహంది. ఎక్కడికి పోతే ఏంటి, ఎవరితో పోతే ఏంటి, ఏమైపోతే నాకేంటి? సింహం సింగిల్గా వస్తుంది.
దేవాసార్కి ఎలాగైనా ఆ కళ్ళు పార్వతివే అని చెప్పాలి. అదేంట్రా సాంగ్స్ మధ్యలో పార్వతి ఫోటోస్ యాడ్ చేస్తున్నావు? దేవాసార్ సంగీత్కొచ్చే గెస్టులందరికీ ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. ఈ సీక్వెన్స్లోనే కంపెనీ లోగో కళ్ళు పార్వతివి అని తెలిసేలా చేస్తాను. ఇన్ని రోజులు ఆయన నిరీక్షణ తీరిపోవాలి. ఎస్, తీరిపోవాలి. డ్రెస్సు బాగుంది, సంగీత ఏర్పాట్లు బాగున్నాయి, కానీ ఈ పని మాత్రం ఏం బాలేదు. మేడం, అది దేవాసారు. ఏయ్ నోర్మోయ్, మెంటలా నీకు? ఆ కళ్ళు పార్వతివే అన్న విషయం దేవాకి తెలియకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? మెదడు పనిచేయట్లేదా? నువ్వు నోరు పారేసుకోక చంద్రముఖి, లిప్స్టిక్ పాడవుతుంది. నా స్టైల్లో చెప్తానుగా. ఏరా, శివబాబు అని గౌరవంగా సంబోధిస్తే చంకనెక్కాలనుకున్నావు? నా మేనగోడలు విధవరాలవుతుందన్న జాలితోటి చిన్నాళ్ళు నిన్ను క్షమించొదిలిపెట్టాను. ఇప్పుడే చేస్తావు సిన్నత్త. నువ్వేం కంగారుపడ మాకే. మహా అయితే 1/2 ఇంచు కుంకుమ నీ నుదుటున ఉండదంతే. వద్దు మేడం, పాపం దేవాసార్. ఆ కళ్ళ గురించి కనుక్కోషో అంటుంటే ప్రాణం పోతుంది. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఏయ్, ఆపు నీ సోది. నా కౌంటర్లను చూసి కమీడియన్ అనుకోకు. ఎన్కౌంటర్లో వేసేస్తా. ఈ సీక్రెట్ దేవాబాబుకి చెప్తే గనక నీ గురించి కీర్తిశేషులు శివబాబు అని చెప్పుకుంటారు. ఖబర్దార్. ఏయ్, నా తిక్క గురించి నీకు తెలీదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈ భూమి మీదే లేకుండా బూడిద చేసేస్తా. పదండి. రేయ్, సీక్రెట్స్ చెప్పడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకురా, వదిలేయ్. వదిలేస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా. రేయ్, నీకేమన్నా పిచ్చా? అరే, దేవాసార్ నాకు జీవితాన్నిచ్చారు. ఆయన అనుకున్న ప్రతి విషయంలో సక్సెస్ అయ్యారు. లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో తెలుసుకోమని నాకు అప్పగించిన పన్ని విజయవంతంగా పూర్తి చేయకపోతే ఆయన పెట్టిన ఉప్పుకి ద్రోహం చేసిన వాడిని అవుతాన్రా. చెప్తే వాళ్ళు చంపేస్తానంటున్నారా? డైరెక్ట్గా వెళ్ళి చెప్పను, ప్రజెంటేషన్ కూడా ఇవ్వను. కానీ ఆ దేవుడి మీద నమ్మకంతో చెప్తున్నా, ఈరోజు ఎలాగైనా దేవాసార్కి ఆ కళ్ళు పార్వతివి అని తెలుస్తుంది. మరి తెలియకపోతే? జీవితంలో నా మొహం చూపించను.
నా మొహాన్ని అద్దంలో చూసుకోవడానికి నేనుండను. అంటే వాళ్ళు నన్ను చంపిన దేవసారికి విషయం చెప్పి చేస్తాను అంతే. బట్ ఈ రోజు మాత్రం విషయం తెలియాలి. దట్స్ ఇట్. ఆహాహాహా! ఏమి సుందర నందన వందనవనము మయసభను తలపించుచున్నది కదా. నయనములు నిలువుజాలక మెరుమెట్లు కొలుపుచున్నది. కాంతులు గొలిపేడి అద్దములు వజ్ర వైడూర్యములు రత్న ఖచితముల తలుకుల వలె విశ్వకర్మ సృష్టి వలె ఉన్నది కదా. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టితిరా? సూర్యకాంతం గోపాలం గారి ముద్దుల పుత్రికను, వెంకట్ అర్జునుల ప్రియ సహోదరిని, మా వదిన అంజలికి ప్రియ మరదల్ని, ఘట్టమనేని ఇంటికి ప్రియ అతిథిని, పూజ నామధేయురాలిని. అందరికీ ప్రణామములు. పశుపక్షాదులు సూర్యచంద్రులు ఉన్నంతకాలం పేరు ప్రఖ్యాతులతో వెలుగుచుండే వంశం ఘట్టమనేని వారి కుటుంబం. తెలుగు జాతి ఖ్యాతి జెండాను వ్యాపార ప్రపంచంలో ఎగరవేసిన ఘట్టమనేని అఖిలాండేశ్వరి శివశంకర ప్రసాదులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. పెద్ద మాతకు పెద్ద జనకులకు ప్రణామములు. మాత, అగ్రజులు దేవేంద్ర మహేంద్రులను, వదినలు రుద్రపాటి చంద్రముఖి, మార్చినేని ఐశ్వర్యలను చూడాలని కోరికగా ఉన్నది. తమరు అనుమతిచ్చినచో స్వాగతం పలికెదను. పిలువమ్మా. సంగీత్కొచ్చిన అతిథుల కోరిక కూడా అదే. రమ్మని చెప్పు. కృతజ్ఞతలు పెద్దమాత. ఘట్టమనేని వంశోద్ధారకులు, ఇంటి వెలుగు దీపాలు, అగ్రజులు దేవేంద్ర మహేంద్రులకు, వదినలు చంద్రముఖి ఐశ్వర్యలకు స్వాగతం, ఘన స్వాగతం.